హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఇదిగోండి ఒకే రకం చామంచులు, రంగురంగుల కలర్స్ చక్కగా మనకు అసలు ఎంత గమ్మత్తు అనిపిస్తుందండి ప్రకృతి అనేది. చామంచులు ఇన్ని రంగులు ఉంటాయి కదా. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా ఇంట్లో 3 రంగులు ఉన్నాయి. ఈ పూలు ఇప్పుడు ఎందుకు తీస్తున్నానంటే అండి, మా ఇంటి దగ్గర రామాలయం టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి గుడికి పంపిద్దామని ఎక్కువ ఏదో ఒక గుడికి పంపిస్తూ ఉంటాను పువ్వులన్నీ. కాకపోతే రేపు శుక్రవారం కాబట్టి ఈరోజు మొత్తం పువ్వులన్నీ తీస్తున్నాను. తీసి చూడండి ఎల్లో చామంతి ఎంత బాగున్నాయో చూడండి. చాలా చిన్న చిన్న పూలు చక్కగా అందంగా ఉన్నాయండి పువ్వులు కోస్తుంటే. ఈ పువ్వులన్నీ కోసి గుడికి పంపిద్దామని తీసుకొస్తున్నానండి. అసలు కోస్తుంటేనే మనకి అబ్బా మనం పెట్టిన చెట్లు ఇంత మంచిగా పువ్వులు పూస్తున్నాయి, ఇంత హ్యాపీగా ఉంది అని అనిపిస్తుందండి. టబ్బుల్లో చాలా కొంచెం మట్టి పోస్తాను నేను, ఎరువులు చాలా తక్కువ వేస్తాను. ఎక్కువ నేను బియ్యం కడిగిన నీళ్ళు, కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేస్తూ ఉంటానండి. ఇది ఫస్ట్ ఎల్లో చామంతి. దీని తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు చూడండి పువ్వులు చూపిస్తున్నాను కదా, ఎన్ని కలర్స్ అవన్నీ కోసుకొచ్చి మళ్ళీ లాస్ట్కి ఎల్లో చామంతి దగ్గరికి వచ్చానండి. వైట్, లెవెండరు, ఎల్లో, మధ్యలో ఒక గులాబీ పువ్వు, అవిగోండి ఇవన్నీ ఇన్ని రంగుల పూలు అనమాట. ఇవన్నీ రేపు గుడికి పంపించాలంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మనం ఎన్ని పువ్వులు పెంచినా ఎన్ని చేసినా అవి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట చూస్తానికి కూడా. అసలు ఎంత చక్కగా ఇట్లా ఇట్లా తొడిగాలని దానికే ఉంచేసి తీస్తానండి. ఎందుకంటే మళ్ళీ తొడిగాలు తుంపుతుంటే పువ్వులు రేఖలు రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెట్టు మీదే దేవుడికి పెట్టాలంటే మాత్రం తొడిగాలు చెట్టు మీదే తీసేసి ఉత్త పువ్వులే తీసుకుంటాను నేను ఇప్పుడు ఎక్కువ. చిన్న చిన్న పూలు తెల్లవి కూడా చాలా బాగా వచ్చినాయండి, చిన్న చిన్న పూలు కానీ చాలా అందంగా ఉన్నాయి. అన్నీ వర్ణించి వర్ణించి ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. చూడండి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదా పువ్వులన్నీ తీస్తుంటే ఇట్లా. ఎవరైనా మా గార్డెన్కి వచ్చి చూస్తే బాగుండు, మా టెర్రస్ చూస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. మాకు తెలిసిన వాళ్ళందరూ వస్తూనే ఉంటారు కానీ ఇలా కోసేటప్పుడు చేసేటప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకు. ఎక్కువ ఈవినింగ్సే పువ్వులు తీస్తానండి. మార్నింగ్ టైం వచ్చేటప్పటికి మనకి చల్లగాలి వస్తుంటుంది, ఆ చల్లగాలి పోయేటప్పటికి ఎండ వచ్చేస్తుంది. అందుకని ఈవినింగ్ తొందరగా పొద్దుపోతుంది. 4:35 మధ్యలో వెళ్తాను. వెళ్ళి మొక్కలకి అన్నిటికీ ఫస్ట్ వాటరింగ్ చేస్తాను. వాటరింగ్ చేయందే కొయ్యబుద్ధి కాదు. ఎందుకంటే ఆ డస్ట్ అదంతా కూడా ఉంటుంది కదండి, కొంచెం పొల్యూషన్ ఉంటుంది. మొత్తం మనం మంచిగా ఫ్రెష్గా మొక్కలన్నిటికీ వాటరింగ్ చేసిన తర్వాత పువ్వులు దింపుతాను అనమాట ఎప్పుడైనా సరే నేను. ఇప్పుడు వాటరింగ్ అయిపోయిందండి, పువ్వులు తీస్తున్నా. అదిగో నిహాన్ మాత్రం వాడు హ్యాపీగా నాతో పాటు పైకి వస్తాడు. నేను ఒక పువ్వు తీస్తే వాడు 2 పువ్వులు తీస్తాడు అనమాట. తీసుకొచ్చి ఒకటి నాకు ఇస్తాడు, ఇంకొకటి తీసుకొని వెళ్ళిపోతుంటాడు. వాడు చాలా మస్తు ఎంజాయ్ చేస్తాడండి మా టెర్రస్లో మాత్రం. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట. అన్ని పువ్వులు ఇప్పుడిప్పుడే కలర్స్ తెలుస్తున్నాయి. పువ్వుల పేర్లు అడుగుతుంటాడు, ఇది ఏంటి అన్నట్టుగా అడుగుతాడు. పువ్వుల పేర్లు చెప్తే మాత్రం చాలా అట్లా దానంక చూస్తాడు అనమాట. ఇది రోజ్ అండి, మల్టీ కలర్ రోజు. ఇప్పటికి చాలా పువ్వులు పూసింది. ఇది కూడా టెంపుల్కి పంపిద్దామని రోజెస్ కూడా కట్ చేస్తున్నాను అనమాట. అన్నీ తీశాను. రెడ్ రోజ్ ఒకటి, మల్టీ కలర్ ఒకటి, ఇంకా రకరకాల రోజెస్ ఉంటాయి. ఇవి చూడండి ఒకటే దగ్గర పెట్టాను మొత్తం పువ్వులని మీకు చూపిద్దామని. ఇదిగోండి ఇవేనండి చామంచులు, గులాబీలు. మందారాలు తీద్దాం అనుకున్నా కానీ మందారాలు ఉండవు కదండి రేపొద్దునికి. మొగ్గలేమో ఇప్పుడు తెలియట్లేదు నాకు, అవి ఇచ్చుతాయా ఇచ్చవా అన్నట్టుగా ఉన్నాయన్నమాట సైజు. అందుకని మొగ్గలు మందారాలు మాత్రం వదిలేశాను. మిగతా పువ్వులన్నీ రేపటికి వచ్చే పువ్వులన్నీ తీశానమాట. రేపు శుక్రవారం కాబట్టి టెంపుల్కి పంపిస్తాను. ఈరోజు తెలిసిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో కదా, కలర్ఫుల్ అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మళ్ళీ మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, బాయ్ అండి.